మేము సిద్ధమనే పేరుతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన బస్సు యాత్ర రెండో రోజుకు చేరుకుంది. పర్యటనలో భాగంగా కర్నూలులో ఆయన పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలగడ్డలోని ముఖ్య నేతలతో సమావేశమవుతారు. అనంతరం ఎర్రగుంట్లలో వివిధ వర్గాల ప్రజలతో సీఎం మాట్లాడనున్నారు. మేము సిద్ధమనే పేరుతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన బస్సు యాత్ర రెండో రోజుకు చేరుకుంది. పర్యటనలో భాగంగా కర్నూలులో ఆయన పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలగడ్డలోని ముఖ్య నేతలతో సమావేశమవుతారు. అనంతరం ఎర్రగుంటలో వివిధ వర్గాల ప్రజలతో సీఎం మాట్లాడనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఆనంద్, ఈరోజు సిద్ధం కార్యక్రమానికి సంబంధించి బస్సు యాత్ర ఈరోజు కడప నుంచి పులివెందుల నుంచి నిన్న రాత్రి ఆలగడ్డలో బస చేశాడు. ఆలగడ్డ నుంచి ఈరోజు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు రాజకీయ నాయకులతో ఈరోజు సమావేశం అవుతాడు. సమావేశం అయిన తర్వాత ఆయన బస్సు యాత్ర అంటే ఈరోజు నంద్యాల జిల్లాలో రాజకీయ సమీకరణలు, అలాగే వివిధ పార్టీల నుంచి వైఎస్ఆర్ పార్టీలు చేరే దానిపైన అక్కడున్న అభ్యర్థులతోటి సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతారు. అయితే సమావేశం అనంతరము నాయకులతో ఒకరితో మాట్లాడుతూ ఈ అంటే నియోజకవర్గాలు ప్రతి నియోజకవర్గం గెలిపే లక్ష్యంగా ఆయన దిశానిర్దేశము నాయకులకి ఇవ్వబోతున్నారు. అయితే రాజకీయ నాయకులతో ముఖాముఖి అయిపోయిన తర్వాత ఆయన బస్సు యాత్ర మళ్ళీ బయలుదేరి ఎర్రగుంట్లలో ఆలగడ్డ నుంచి బయలుదేరి ఎర్రగుంట్ల దగ్గర రైతులతో సమావేశం అవుతారు. అక్కడ రైతులు సమస్యలు, కార్యకర్తలతో సమస్యలు విని అంటే రైతులు ముఖాముఖి అనంతరం ఎర్రగంట్ల నుంచి సాయంత్రం 4 గంటలకు నంద్యాల చేరుకుంటారు. నంద్యాల బహిరంగ సభలో ఆయన పాల్గొంటున్నారు. అంటే మేము సిద్ధం సభకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. అంటే దాదాపు నంద్యాల జిల్లాలో దాదాపు ఈరోజు సిద్ధం సభకు లక్షలాది జనాలుగా కార్యకర్తలు ఈరోజు తరలిస్తారని చెప్పి పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లాతో పాటు ఈరోజు నంద్యాల జిల్లాలో ఈరోజు బస్సు యాత్ర ఉంటుందని సమాచారం. ఓకే సుంకన్న, మరి ఈ యొక్క బస్సు యాత్రకు సంబంధించి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? అంటే ఈ సిద్ధం సభలు అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఈరోజు నంద్యాల జిల్లాలో సిద్ధం పేరుతో ఈరోజు నంద్యాలలో భారీ ఎత్తున సభ ఏర్పాట్లు చేశారు. అయితే సిద్ధం సభ అంటే గతంలో జరిగిన సిద్ధం సభ లాగే ఈ రోజు కూడా నంద్యాల జిల్లాలో సిద్ధం సభకు ఏర్పాట్లు భారీతం చేశారు. అయితే 7 నియోజకవర్గాలకు సంబంధించి కార్యకర్తలు దాదాపు లక్షలాది మందిగా తరలి వస్తారని చెప్పి పార్టీ శ్రేణులు అనుకుంటున్నారు. అయితే ఈ రోజు నంద్యాల జిల్లాలో మొట్టమొదటిగా సిద్ధం బహిరంగ సభ సక్సెస్ కావాలనే ఉద్దేశంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు కారసాని రావుపాల్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి కూడా కార్యకర్తలకి ఎలాంటి సదుపాయాలు కానీ అంటే దారి మధ్యలో వాటర్ సమస్యలు ఏ సమస్యలు లేకుండా సభకు వచ్చే కార్యకర్తలకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు ఆలగడ్డ నుంచి బస్సు రోడ్డు మార్గంగా ఈరోజు నంద్యాల సిద్ధం సభకు చేరుకుంటారు సాయంత్రం 4 గంటలకు. థ్యాంక్ యూ శంకర్.